హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భరత్. తెలంగాణలో పంటలు ఎండిపోయి యూరియా దొరక్క రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక్కొక్క దగ్గర చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక ఇద్దరు మహిళలు జుట్లు బట్టి కొట్టుకుంటున్న వీడియోలు బయటకు వచ్చినాయి. నిన్న యూరియా ఒక లోడేమో ఆ యూరియా కేంద్రానికి వస్తే మహిళలు ఆ గేట్లకి రోడ్లకి ఉరుకుతున్న దృశ్యాలను చూసినాం. ఈరోజు యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో ఒక పాపని పట్టుకొని పాలిస్తూ లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. మొన్న ఒక పట్లే దుకాణాన్ని అయితే తలగబెట్టారు రైతుల ఆవేశంతో. తెలంగాణలో ఇంకా చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి యూరియా విషయంలో. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తుంది. అయితే నిన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట వద్ద ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. లైన్లో ఉన్నటువంటి ఒక రైతు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా రైతులందరికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ కారు గుర్తు పార్టీ ఉన్నప్పుడే మంచిగుంటుండే, ఈసారి ఏది ఏమైనా కారు గుర్తుకే ఓటేస్తాం, నీ వల్ల మా పంటలు ఎండిపోతున్నాయి అంటూ చెప్పు చూపిస్తూ ఆయన చెప్తున్న ఆయన ముఖమే కొట్టుకుంది. వెంటనే ఏం జరిగింది, సిరిసిల్ల పోలీసులు తెల్లారాల ఇంటికి పోయారు. రేవంత్ రెడ్డి గారు రైతుల మీద ఇంత ప్రతీకారం ఎందుకు చెప్పు? రైతులు వాళ్ళ పంటలు ఎండిపోయో, పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడో, వాళ్ళ ఆవేదన ఏదో ఒక రూపంలో వెళ్ళగక్కుతున్నారు. దానికి కూడా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అవసరమా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు యూరియా సరఫరా చేయండి, రైతులకు న్యాయం చేయండి, రైతులకు పరిష్కారం చూపించండి. నేను ఒక వీడియో చూపిస్తే చూడండి. రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నాం, మేము రైతులు అందరం చెప్పులతో కొట్టుకుంటున్నాం, మళ్ళీ వచ్చామనుకో చెప్పులు లేదా కొడతాం అందరం రైతులు కలిసి. రైతు ఏమనలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇది సరైన పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు రైతులకు ఏదో ఒక రకంగా యూరియాని సరఫరా చేసే అంశాలపైన దృష్టి పెట్టిన తప్ప ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వారిపైన కేసులు నమోదు చేస్తాం, జైల్లో వేస్తాం, వేధింపులకు గురి చేస్తామంటే రైతులతో పెట్టుకున్నవాడు ఏ ప్రభుత్వం నిలవలేదు, ఏ ప్రభుత్వం బాగుపడ్డ దాఖలాలు లేవు. కాబట్టి రైతుల జోలికి వచ్చే ముందు కాస్త ఆలోచించి వ్యవహారం చేస్తే మంచిదని ఈ తెలంగాణ ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా. అయితే లక్ష్మణ్ అనే రైతుపై కేసు నమోదు చేసిన తర్వాత ఇంతకు ముందే ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెడుతున్నా, ఒకసారి చూడండి. రైతులకు నమస్కారం. నాది ఎల్లారెడ్డిపేట, నేను మాణిక లక్ష్మణ్. ఇవాళ నా ఇంటికి పోలీసులు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసులు వచ్చారు, పట్టుకోవాలని చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.